ముదివర్తిలో దళిత సర్పంచ్ జయమ్మ సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆమె పురుగుల ముందు డబ్బాతో డిపిఓ కార్యాలయం ముందు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. డిపిఓ ఆమెతో చర్చలు జరిపి 3.5 లక్షల రూపాయల బిల్లులు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన 3.5 లక్షకు రికార్డులు పూర్తయిన తర్వాత చెల్లిస్తామని పేర్కొన్నారు. దీంతో ఆమె సమస్య పరిష్కారమైంది, నిరసన ముగించింది. మేము చేసిన పనులు చేయలేదని అక్కడ అన్నారు. డిపో గారు సార్ అంటే చేశారు, వాళ్ళకి బిల్లులు చేయండి అని చెప్పి 3.5 లక్షకి బిల్లులు చేశారు. ఇంకా 3 లక్షలకి చెయ్యాలా. చెక్ పవర్ రద్దు అంటే ఇస్తామమ్మని చెప్పాడు. న్యాయం జరిగింది. ఒక దళిత మహిళా సర్పంచి, అందున అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మనకొచ్చిన హక్కుని మేము గెలుచుకున్న ఈ సర్పంచ్ని నానా రకాలుగా గత 7 నెలల నుంచి చాలా ఇబ్బంది పెట్టారు. అనేక మానసిక వేదకు గురి చేశారు. కానీ ఈరోజు మేము డిపిఓ గారికి లాస్ట్ 2 టైమ్స్ వచ్చాము, మాట్లాడాము. డిపిఓ గారు ఏంటంటే ముందు వాళ్ళ బిల్లులు చెల్లించండి, వాళ్ళు చేసింది నిజాయితీగా ఉంది కదా, ఖచ్చితంగా చెల్లించండి అని చెప్పేసి ఆ రోజు డిపిఓ గారు చెప్పారు. కానీ కిందనున్న ఆఫీసర్స్ దాన్ని ఖాతరు చేయకుండా తాస్కారం చేసి ఈ రోజుకి కూడా దాన్ని ఇంకా మనకు క్షోభను ఇంకా ఎక్కువ పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు అంతిమంగా మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడెక్కడో రూపాయిని అప్పు తీసుకొచ్చి ఈరోజు మేము పంచాయతీలో కొంత పెట్టుబడి పెట్టి పంచాయతీ డెవలప్మెంట్ కోసం పాటుపడ్డాం. కానీ ఈరోజు అది రాకపోయేసరికి ఈరోజు మేము ధర్నాకు కూర్చున్నాం. ఎట్టయినా సరే తేల్చుకొని పోవాలని. ఈరోజు వాళ్ళు కూడా ఏంటంటే దిగొచ్చి డిపిఓ గారి సమక్షంలోనే ఉన్న 3.5 లక్షల వరకు వాళ్ళకి రావాల్సిన 7 లక్షల అమౌంట్లో 3.5 లక్షల వరకు బిల్లులు ఇప్పుడే పెట్టమని చెప్పేసి తక్షణం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ 3.5 లక్షల అమౌంట్కి కూడా ఏంటంటే దానికి సంబంధించిన రెజల్యూషన్ కూడా ఈరోజు ఇప్పుడే సెక్రటరీకి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈరోజు ఏంటంటే 50% ఈరోజు కొంతవరకు మాకు న్యాయం జరిగింది. అయినా కూడా ఈరోజు ముదివర్తి పంచాయతీ అనేది మేము ఆ రోజు గెలుచుకున్నాం. ఈరోజు ముదివర్తి పంచాయతీ 4,000 ఓట్లుంటే 30% ఎస్సీ ఓట్లే ఉన్నాయి. ఎస్సీ మహిళకి ఈరోజు వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలోనే పరిపాలన జరగద్దని చెప్పి ఆ రోజు చాలా ఆశించాం. మేము ఇచ్చిన పాంప్లెట్లో కూడా అదే పాంప్లెట్లో మీరు కానీ చూస్తే ఆ పాంప్లెట్లో కూడా అదే విషయాన్ని మేము ప్రస్తావించడం జరిగింది. కానీ ఈరోజు ఆ విధంగా జరగటంలే. ఈరోజు ఎవరో ఒత్తిడి కోసంగా ఈ పంచాయతీ సర్పంచ్ని పక్కన పెట్టి వేరే వాళ్ళ చేత వర్కులు చేపిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు న్యాయం? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆశయంతో ఈరోజు ఏ విధంగా సరే అది వైసీపీనా, టీడీపీనా, కమ్యూనిస్టా, ఇంకోటా కాదు, సర్పంచులకు న్యాయం జరగాల, మా ప్రభుత్వంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో సర్పంచులకు న్యాయం జరగద్దని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు ఒక స్లోగన్ కూడా ఒకటే, ఎక్కడ సమస్య ఉండకూడదు, సమస్య లేకుండా చేసుకోవాలని చెప్పేసి ఆమె చెప్తా ఉంటే ఇటువంటి కొంతమంది ఈ కుహనా రాజకీయ నాయకులు వచ్చేసి ఈరోజు ఈ విధంగా సమస్యను సృష్టించడం జరిగిపోయింది. కాబట్టి ఇకనైనా సరే మాకు మెయిన్ ఏంటంటే ఈరోజు ఇచ్చిన తర్వాత ఆయనకి ఈ సర్పంచ్ గారికి పూర్తి స్థాయి హక్కులు, అధికారాలు ఉండేటట్టుగా మళ్ళీ వేరే వ్యక్తి ఏలు పెట్టకుండా చేయాలని చెప్పేసి మిమ్మల్ని. అదేవిధంగా చెక్ పవర్లో కూడా ఏంటంటే కొన్ని లోపాలు ఉన్నాయి, అది కూడా సరిదిద్ది ఆ చెక్ పవర్ను కూడా దయచేసి ఇస్తే ఒక దళిత మహిళా సర్పంచ్కి న్యాయం జరిగినట్టు చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు వెడవలూరు నిర్మలా గారు ఈ పంచాయతీ డిపిఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడం అనేది చాలా అసహించుకోగలిగినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఒక దళిత మహిళకి ఉన్నటువంటి హక్కులు, సర్పంచి ఏ విధంగా హక్కులు కలిగి ఉండాలనే సంగతి రాజ్యాంగపరంగా వాళ్ళకి తెలుసు. అయినా సరే వాళ్ళ హక్కులను ఏ విధంగా హరించాలనేటటువంటి ఉద్దేశంతో వివిధ రకాలైనటువంటి కుట్రలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఈ కుట్రల్ని భరిస్తూ ఇప్పటివరకు ఆమె చాలా బాధపడినటువంటి సందర్భం ఉంది. అంతేకాకుండా ఆమె ఈ సర్పంచ్గా విధులు నిర్వర్తిస్తూ 7 లక్షల రూపాయలు వినియోగించి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడిన విషయం తెలిసిందే. ఆ విషయమై మేము ఇప్పుడు డిపిఓ గారిని సంప్రదించినప్పుడు ఆయన వివరణ ఇచ్చారు. దాని గురించి 3.5 లక్ష ఇప్పుడు రేపు అది చెల్లించే విధంగా తదుపరి సమయంలో 3.5 లక్ష కూడా ఇచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారన్నారు. అదేవిధంగా ఆమెకున్నటువంటి చెక్ పవర్ను కూడా పునరుద్ధరిస్తారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రెజల్యూషన్ ఏదో ఉందని తెలియజేశారు, ఆ రెజల్యూషన్ కూడా పెడితే మిగతా వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి డిపిఓ గారు సమ్మతిని తెలియజేశారు. దీన్ని మేము హర్షిస్తున్నాం. దీన్ని పెండింగ్ లేకుండా ఆ యొక్క సమస్యని పరిష్కరించే దిశగా వాళ్ళు అడుగులేసి అధికారికంగా వాళ్ళు పొలిటీషియన్స్ కూడా ఒక దళిత సర్పంచ్ని ఏ విధంగా గౌరవించాలనే సంగతి వాళ్ళకి తెలుసు. ఎమ్మెల్యే గారు బాగా పనిచేస్తున్నారు అక్కడ. ఆమె పనులు మేము గౌరవిస్తున్నాం, ఆమెను స్వాగతిస్తున్నాం. ఈ దళిత మహిళలకు జరిగేటటువంటి అన్యాయాన్ని పరిష్కరించి ఆమెకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.